హలో అండి, అందరికీ బాగున్నారా? బయోటిన్ లడ్డు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఈ లడ్డు చేయడము చాలా బాగా చేశారు అండ్ ఇందులో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయంట. సరే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. ఫస్ట్ ప్రాసెస్ చెప్తే తర్వాత మీరు ట్రై చేయండి, ఓకే? ఒక చిన్న కప్పుతో బాదం, జీడిపప్పు, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్, కొంచెం పిస్తాచో అండ్ కొంచెం రైజిన్స్ వేసి మంచిగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ గీ అనేది వేసుకోవాలి. 2 స్పూన్స్ గీ వేసుకున్నాక ఈ ఈ సీడ్స్ అన్ని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసి దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 7 మినిట్స్ పాటు మంచిగా వేపుకోవాలి. సో ఎప్పుడైతే మనకి మంచి అరోమా వస్తుంది, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని రూమ్ టెంపరేచర్కి చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది, కోర్స్గా సరిపోతుంది. సో ఇదేమీ మనకి పౌడర్ అవసరం లేదు, జస్ట్ ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, మనకి ఉండకట్టడానికి అవుతుంది. ఇప్పుడు మీకు ఖర్జూరం వేసుకుంటే సరిపోతుంది. నాకు ఖర్జూరం అవైలబిలిటీ లేదు కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను. సో నేను అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా, 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. 1.5 కప్పు బెల్లం తీసుకొని ఫస్ట్ బెల్లం కరిగించుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో స్ట్రెయిన్ చేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూను గీ వేసుకొని స్ట్రెయిన్ చేసిన ఈ బెల్లం వాటర్ని వేసేసి మరిగించుకోవాలి. తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకొని సో చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాతనే మన చేతికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఉండ చుట్టుకోవాలి. ఒకవేళ మీకు ఉండ చుట్టడానికి అవ్వట్లేదు అంటే ఇంకో 1/2 కప్పు బెల్లం తీసి సేమ్ ప్రాసెస్లో చేసి ఇందులో వేసి కరిగించి ఉండ చుట్టుకోవడమే, అంతే. బెల్లం ప్లేస్లో ఖర్జూరం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి ఇది ట్రై చేశాను. ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటిది ఏదో ఒకటి ట్రై చేస్తూ పెడుతూ ఉంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది, మనం ఏదో ఒక వెరైటీ తిన్నట్టు ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ నార్మల్గా తినలేని వాళ్ళకి ఇలాంటిది ఒక ఆప్షన్. అంతే, చాలా బాగుంది. టేస్ట్లో మాత్రం తగ్గేదేలే. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.